హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో చామదుంపలు కోడిగుడ్డు అట్టు పులుసు అండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో 3 గుడ్లను పగలగొట్టి వేసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా విస్కర్తో కానీ చెంచాతో కానీ బాగా బీట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద గుంట పొంగనాల పెనం పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో ఉంచి ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గుంట గరిటెతో ఒక్కొక్క గుంటలో ఈ గుడ్డు కలిపిన మిశ్రమాన్ని వేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఈ ఈ గుంట పొంగనాలు వేసేటప్పుడు బాగా పైకి పొంగుతాయన్నమాట. సిమ్లో ఉంచితే అంత త్వరగా పైకి పొంగవండి. చూసారా, ఈ విధంగా లోపల ఉడికిపోయిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా టర్న్ చేసేసుకుంటే మిగిలిన లోపల కూడా త్వరగా బాగా ఉడికిపోతుందనమాట. చూసారా, ఈ విధంగా చక్కగా ఒక్కొక్క గుంట పొంగనాన్ని ఇలా తిరిగేసేసుకోండి. చూసారా, అచ్చం చూడడానికి కోడిగుడ్డులానే ఉన్నాయి కదా. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 6-7 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 6 మెంతులను వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కళ్ళుప్పు వేసుకొని బాగా వేపేసుకోవాలండి. ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో కానీ 2 మీడియం సైజ్ టమాటాలు కానీ ఇలా ఈ విధంగా సన్నగా ముక్కలను కట్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన దానిలో చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మంటను హై ఫ్లేమ్లో కాకుండా ఇలా ఉప్పు కారాలు వేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి వేసుకుంటే ఈ కారం అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి కూరకి తగినట్టు చింతపండు రసాన్ని వేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా కొంచెం వాటర్ ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. మూత పట్టి పులుసు మరిగేటప్పుడు ఈ విధంగా 2 కరివేపాకు రెమ్మలు, ఉడకబెట్టుకున్న చామదుంపలను, అలాగే ఒక 4-3 బెండకాయలను ఇలా ముక్కల కింద కోసి పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలండి. ముందుగా వేస్తే చామదుంపలు అనేవి జిగురొస్తాయి కదా, అందు గురించి అనమాట. ఇలా తయారైన గుంట పొంగనాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో బాగా పులుసును మరిగించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి పులుసుని బాగా మరిగించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేస్తే. మన దగ్గర గుడ్లు కూడా లేనప్పుడు ఒక గుడ్డున్న 2 గుడ్లున్న ఈ విధంగా అట్లను వేస్తే కూర అనేది ఎక్కువ అవుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఉప్పు సరిపోకపోతే ఇంకా ఉప్పును యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చామదుంపలు గుడ్డు అట్టు పులుసు రెడీ అండి. రెసిపీ నచ్చితే వెంటనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.